తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో తీవ్ర చర్చనైతే ఈరోజు లేవనెత్తారు. ఆయన వాట్సాప్ స్టేటస్గా పెట్టినటువంటి కఠినమైన నిజాలు ఏవైతే ఉంటాయో, అవి కఠినమైన నిజాలే. ఆ కఠినమైన నిజాలు అటు అధికార పార్టీలోనూ ఇటు విపక్షాల మనకు ఈరోజు పాలిటిక్స్కి కేంద్ర బిందువు అయ్యాయి. ఆయన పెట్టిన స్టేటస్ ఏంటి? 3 రోజులు 35 గ్రామాలు 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ, రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుంది అని. రోడ్లు లేని పల్లెలు కఠిన నిజం. ఎక్కడ రోడ్డు వేశారు? ఏదో ఫస్ట్ వీళ్ళు వచ్చినప్పుడు ఆడో ఏడో కొన్ని అక్కడక్కడ రిపేర్ చేసినట్లు లేదా అట్లా మట్టి పొడిచినట్లు, అదిగానే కొన్ని చోట్లే. కానీ ఎంతవరకు ఉంటుంది అది? ఎక్కడ రోడ్లు వేశారు? రోడ్లు ఎక్కడ వేయలే. ఉద్యోగాలు రాని పిల్లలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏం జాబ్ క్యాలెండర్ ఇచ్చారు? ఏం ఉద్యోగాలు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారుల సమీక్షలో మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఛానల్స్లోనే ఆ చంద్రబాబు సార్ లైవ్ వీడియో కింద, సార్ జాబ్ క్యాలెండర్ ఏమైంది, ఉద్యోగాలు ఏమయ్యాయి, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే మీకు ఓట్లు వేసాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, వరుస పెట్టి అడుగుతూనే ఉన్నారు. అందుకే కఠినమైన నిజాలు అన్న. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుంది. పల్లెకి ఈ ప్రభుత్వం ఇచ్చిన బలం ఎక్కడ ఉంది? పల్లెకి ప్రభుత్వం ఇచ్చిన బలం ఎక్కడుంది? రైతులు ఏమైనా గిట్టుబాటు ధర ఉందా? రైతులకు ఏమైనా కనుక అండగా ఉంటూ ఉన్నారా? రైతులకి ఏమైనా పెట్టుబడి సాయం ఉందా? రైతులకి ఏమైనా కనుక జీరో ఇన్సూరెన్సా? ఏం లేపించారు? పోనీ ఎక్కడైనా మనీ సర్క్యులేట్ అవుతుందా కింద? ప్రజల కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందా? వాళ్ళ జీవన ప్రమాణానికి ప్రభుత్వం ఏమైనా కనుక అండగా ఉంటూ ఉందా? ఏ కోశాన లేదు. పల్లె కన్నీరు పెడుతుంది అన్నమాట నిజమే, ఉద్యోగాలు రాని పిల్లలు అన్నమాట నిజమే, రోడ్లు లేని పల్లెలు అన్నమాట కూడా నిజమే. బట్ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చెప్పేసరికి ఇది మరింత పొలిటికల్ అటెన్షన్ను తీసుకుంది. మరి చూడాలి వేర్ ఇట్ లీడ్స్ టు బి అని. కొలికపూడి శ్రీనివాసరావు గారి వాట్సాప్ స్టేటస్ వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపుతూ నిజాలను ఆయన ఎక్స్పోజ్ చేయడం మీద వాళ్ళ అధికార పార్టీ ఎలా స్పందిస్తుంది అన్నది చూద్దాం.